అమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఒకటే ఆలోచించండి, జగనన్నకి ఎందుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయకూడదు, రవికి ఎందుకు ఓటేయాలి, ఫారూక్ గారికి ఎందుకు ఓటేయకూడదు అనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ మొన్నటి వరకు ఏం చెప్పినారు? గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలని చెప్పేసి నిన్న మొన్నటి దాకా మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఏ పార్టీ? సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ పార్టీ. మరి ఈరోజు ఏ రకంగా అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారని ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. నిన్నటి దాకా ఎవరి వల్ల అయితే మనం అందరం ఇబ్బంది పడతామని చెప్పేసి అదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినారు, ఈరోజు ఎలక్షన్లో ఓట్ల కోసం మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పినటువంటి పార్టీ తోటి వాళ్ళు కలుసుకుంటున్నారంటే వాళ్ళ ఒప్పందం ఎలాంటి ఒప్పందం అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. అందరు కూడా చాలా మంది ఆ పొత్తు వద్దు అనే వాళ్ళు ఉన్నా సరే, లేదు నేను వెళ్ళి పొత్తు పెట్టుకుంటానని ఢిల్లీ కాడు వరకు పోయేసి ఈరోజు పొత్తు పెట్టుకొని వచ్చినారు. ఎందుకు పొత్తు పెట్టుకొని వచ్చినాడో తెలుసా? ఎందుకంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వచ్చు, ఆయన చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కున్నట్టుగా వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకొని వచ్చినారు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా మనం ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ని మన సలీం నగర్ లో కట్టామా లేదా అని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మరి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. ఎప్పుడైనా పద్మావతి నగర్ రోడ్ ఉందేనా? ఫరూక్ గారి హయాంలో పద్మావతి నగర్ రోడ్ అనేది ఉందా? ఎవరు చేశారు? శిల్పా మోహన్ రెడ్డి గారు చేసినారు. ఈ రోజు ఈ బ్రిడ్జ్ మనం పూర్తి చేసినాం. ఈ రోజు సలీం నగర్ కి దాదాపు 2 కోట్ల రూపాయలు రోడ్లు, డ్రైన్లు ఈ రోజు మన సలీం నగర్ లో వేసినాం. అలాగే సలీం నగర్ ముందున్నటువంటి పద్మావతి నగర్ మెయిన్ రోడ్ మీద ఎప్పుడూ నీళ్లు నిల్చుంటున్నాయంటే దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పెద్ద రోడ్డు కూడా నిర్మించిన విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫారూక్ గారి హయాంలో ఇంత అభివృద్ధి ఎప్పుడైనా సలీం నగర్ లో జరిగిందా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతూ ఉన్నా. మరి ఈ రోజు అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని చెప్పేసి కూడా మనం నామకరణం చేసినాం. మరి గతంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుతున్నా. మరి ఈరోజు మనం
సొంతంగా షాదీఖానా నిర్మించినాం. మనం ఈరోజు సొంతంగా మహిళా బ్యాంకు పెట్టి చాలా మంది అక్క చెల్లెమ్మలకి లోన్లు ఇస్తున్నాం. మనం మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టేసి ఈరోజు మినరల్ వాటర్ నీళ్లు ఇస్తున్నాం. మనం అలాగే కేబుల్ టీవీ పెట్టి తక్కువ ధరకి ఇస్తున్నాం. ఇక్కడే మన మూలన బస్ షెల్టర్ నిర్మించి మనం అందరం బస్సులు ఎక్కేటప్పుడు నీడలో ఉండడానికి బస్ షెల్టర్ నిర్మించినాం. మరి ఫారూక్ గారు నేను నంద్యాలలోనే పుట్టినాను అని చెప్పుకుంటుంటారే, నంద్యాలకి ఏం చేసినారు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఏమన్నా సొంత నిధులతోటి ఒక్క పని అయినా చేసినారా, ఒక్కటంటే ఒక్కటి పని అయినా చేసినారా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, మరి ఎలక్షన్స్ వచ్చినాయి. మరి వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ఒక తూరి ఆలోచన చేస్తే, గతంలో మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం నంద్యాల జిల్లా అవుతుందని. ఒక్క పోటుతో జిల్లా చేసిన మగాడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి నంద్యాలకు మెడికల్ కాలేజ్ ఊహించే విధంగా మరి మెడికల్ కాలేజ్ వచ్చింది. మరి ప్రభుత్వ ఆసుపత్రి మరి కార్పొరేట్ స్థాయిలో కూడా మరి మనకు వచ్చింది. మరి టీడీపీ దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీతో ఎప్పుడు అలయన్స్ అయిందో అప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైంది. ఎటువంటి పరిస్థితుల్లో మరి దేశాన్ని బీదలను ఇంత పట్టి పీడిస్తున్న బీజేపీ అలయన్స్ కున్న టీడీపీకి ఎవ్వరూ ఓటేయరని నేను అనుకుంటున్నా. అన్నకు మాటిస్తున్నా, సలీం నగర్ వన్ సైడ్ అయిపోయింది. భారీ మెజార్టీ నంద్యాల టౌన్ లో ఏదైనా వస్తుందంటే సలీం నగర్ నుంచి నేను హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజు సలీం నగర్ కు దాదాపుగా 6 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు బ్రిడ్జికి 1,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు హాస్పిటల్ కు 1,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి కిచెన్ గార్డెన్ వరకు 3,60,00,000 రోడ్డు ఇవ్వడం జరిగింది. అదే కాక 2 కోట్ల రూపాయలు సలీం నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మా, మనం అందరం కలిసికట్టుగా మా ఎమ్మెల్యేకు గెలిపించుకుందాం, జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకుందామని సభముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా సలీం నగర్లో ఎన్ని రోడ్లు పడినాయి, అన్ని పెద్ద రోడ్లు ఎన్ని పడినాయి, బ్రిడ్జి పడింది ఒకటి, ఏమి వాలంటరీ వ్యవస్థ బాగా నడుస్తుంది. ఏమి ఇవల్ల కావాలంటే మనకు నంద్యాలలో రవిచంద్రకిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలా, పైన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా. ఇది అయితేనే ఇవి అన్ని పథకాలు మనకు వర్తిస్తాయి. మళ్ళా